హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ పానీపూరి. ఇప్పుడు అసలే వర్షాకాలం, బండి మీద పానీపూరి తినటం అంత సేఫ్ కాదు. అందుకే ఈజీగా ఇంట్లోని పానీపూరి ఎలా చేయాలో చూద్దామా? 8 గంటలు నానబెట్టి బాగా కడిగిన ఒక కప్పు పచ్చి బఠానీలు కుక్కర్లో వేసి అందులో 4 బంగాళదుంపలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకొని 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అరకప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోండి. మిక్సీ జార్లో 1 కప్పు కొత్తిమీర, అరకప్పు పుదీనా, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర, మీ స్పైసీకి తగ్గట్లుగా 1 లేదా 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి అరకప్పు నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో పోసుకోండి. అందులో లీటర్ మంచినీళ్ళు పోసి ముందుగా నానబెట్టుకున్న అరకప్పు చింతపండు రసం పోసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, బ్లాక్ సాల్ట్ ఉంటే ప్రిఫర్ చేయండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసి కలుపుకోండి. ఉడికించుకున్న బఠానీ బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఆనియన్స్, కొత్తిమీర వేసి బాగా కలిపి ఇప్పుడు పూరీల్లోకి ఫిల్ చేసుకోండి. మనం చేసిన పానీతో తిన్నారంటే ఇక బయట తిన్నారంటే తినరు.